తర్వాత తెలిసింది యాక్చువల్‌గా ఫ్రాంక్‌గా మాట్లాడి. ముందు ఎవరికీ తెలియలేదు. కానీ ఇంట్లో అప్పుడు కూడా ఇద్దరికి ఇస్తారు అనేది ఎళ్ళింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది మారింది. భారతి గారు మాట్లాడిన మాట ఇప్పుడు కూడా వైరల్ చేస్తా ఉంటారు. అలాగా ఆ భ్రమలో ఉండి, అది భ్రమ అనుకోవాలో లేదంటే ఏదనుకోవాలో, ఉండే ఓట్లేసేసారు, గెలిచేసాడు అనేది. ఇప్పుడు కూడా అంతే ఎలాగిది నిరుద్యోగులకు 3000 అంట, 20,00,000 ఉద్యోగాలంట, ఇంట్లో 18 ఏళ్ళు దాటితే ఎవరికైనా 1500 అంట, రాగానే రూ. 4000 పింఛను, రేపు ఏప్రిల్‌లో 7000 వచ్చేస్తాయి ఒకేసారి. ఈ 3 నెలలు కూడా ఇచ్చేస్తానంటున్నాడు. ఏప్రిల్ నుంచి జూలై వరకు 3 నెలలు. ఇది ఒక మెస్మరైజింగ్‌గా లేదా జనం అదంతా ఆలోచిస్తారా? దీనికి స్టిక్ ఆన్ అయిపోతారా? ఖచ్చితంగా ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు. అంటే ఎలా జగన్‌ని ఇస్తారు అంత నమ్మేటటువంటి ఆలోచిస్తారా? వాళ్ళు అంటే జగన్‌ని నమ్మేవాళ్ళు ఆలోచిస్తారు. హ్మ్. ఇటు నుంచి అటుకెళ్ళొచ్చు అంటే కూడా. అప్పుడు ఆలోచించలేదు కదా! ఎందుకు ఆలోచించలే? 2019 ముందు ఎలా అవుతది? జగన్ ఎలా ఇస్తాడు ఇంత? 3000 ఎలా ఇస్తాడు? 1500, 15,000 ఎలా ఇస్తాడు ఇంట్లో ఒక్కొక్కళ్ళకి అని అప్పుడు అంత ఆలోచించారా జనం? అసలు ఆ పథకాల పాయింటే కాదు నేను అంటోంది అదే ఎప్పుడు కూడా. ఆ రోజున పాదయాత్ర ఇంపాక్ట్‌లో నవరత్నాల్లో బాగా కనిపించినటువంటిది ఏంటంటే పెన్షన్ ఆల్రెడీ 2000 చేసాడుగా అతను. 3000 ఇతను చేస్తాడని నమ్మారు. అవును. మిగతా వాటిట్లని పెద్దగా సీరియస్‌గా తీసుకున్నారని నేను అనుకోను. ఎట్లా చేస్తాడులే అనుకున్నారు. అదే. చూసారు. హ్మ్. అంతే. హ్మ్. ఇప్పుడు ఇతను ఎట్లా చేస్తాడు అని నమ్ముతారా? అంటే ఎలా చేస్తాడులే చూద్దాంలే అనుకుని పవర్ ఇవ్వడం. ఇప్పుడు గవర్నమెంట్ మీదన ఓ రకంగా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ పథకాలు